నిరుద్యోగులారా, మేమొస్తే ఖచ్చితంగా మీ భవిష్యత్తు మారుస్తాం. మా కోసం మీరు ఊరూరా తిరిగి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటేపియాలే. ఏపిస్తారు కదా. మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేపిస్తే మీ చేతి రాతలు మేం మారుస్తాము. ఎందుకంటే మా పెద్ద లీడర్ వస్తున్నాడు, అశోక్ నగర్కి ఆటోలో వస్తాడు, మీ విద్యార్థులతోని కూర్చుని ముచ్చట్లు పెడతాడు. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలంగాణలో నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత రాహుల్ గాంధీది, లేదంటే రేవంత్ రెడ్డి గారిది అని కాంగ్రెస్ ప్రభుత్వం చిలక పలుకులు వలికి లాస్ట్ నిరుద్యోగులను ఎక్కడ తెచ్చింది అయ్యా అంటే ఈ గీడి తెచ్చింది. చూస్తుర్రా, హాస్టల్లల్లా వండుకుంటా టైంకు తిండి లేక ఎవరన్నా తిన్నవారా అని అడిగితే నవ్వుకుంటా సమాధానం చెప్తారు, తిన్నా అని చెప్పి. ఫోన్లో ఎవరు మాట్లాడినా కానీ ఇంటి నుంచి బాగున్నవారా అంటే 100% బాగలేకున్నా కానీ నేను బాగున్నానమ్మా. ఓయూల ఒక్కొక్కల పరిస్థితి చూస్తే కళ్ళ నుంచి నీళ్లు గారుతాయి. వాస్తవం ఇది. ఓయూ నుంచి ఒక పిల్లగాడు పంపించిండు, ఆయన కష్టం. హాస్టల్ గదిలోనే దుప్పటి ముసుగేసి ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టు వెనక ఎలాగైనా లైఫ్లో సెటిల్ అయ్యి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలనే ఒక పెద్ద ఆశయం, అంతకు మించిన త్యాగం దాగి ఉంటాయి. కడుపు నిండకపోయినా తిన్నాను అని అబద్ధం చెప్పాలి. కన్నీళ్లు సుడులు తిరుగుతున్నా ఫోన్లో నవ్వుతూ మాట్లాడాలి. జ్వరం వస్తే తల నిమిరే చెయ్యుండదు. బాధను పంచుకుందామంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరూ లేరు. ఈ మాటలు మీ మనసులోని బాధను కాస్తైనా బయటకు తెచ్చాయా? గిది వాళ్లకు సిలక పలుకులు చెప్పిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళు తిరుగుతారు కదా, కళ్ళకు గజ్జలు కట్టుకొని కళాకారుల కంటే మీరు స్పీడ్గా తిరగాలి. మీ కాళ్ళకు గజ్జలు కట్టుకొని అవసరమైతే మీ కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగురి, మేము వచ్చిన తర్వాత మీ భవిష్యత్తుకు బాటలు వేస్తామని చెప్పి బదట్లా వండబెట్టిర్రు. మీ భవిష్యత్తుకు బాటలు వేస్తామని చెప్పి బదట్లా వండబెట్టింది. దిల్సుఖ్ నగర్లో ర్యాలీ తీస్తున్న నిరుద్యోగులకు ఈడ్చుకెళ్తున్న పోలీసులు, ప్లాకార్డులతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు. మీకు కూడా కావాలయ్యా, మీకు నిజంగా ఏ ప్రభుత్వం మంచిది, ఏ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు వేసింది గూగుల్లో కొడితే తెలుస్తుంది కదరా నాయన. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎంత చేసిందని చెప్పి. మాటలకు సరే, రైతులు అంటే ఏదో మాటలకు వాళ్ళకు తెలివి లేక బోర్ల పడతారు కావచ్చు, అంతే కదా. మరి నిరుద్యోగులు అంటే మంచి చదువుకున్న పిల్లగాళ్ళు మరి మీకు కూడా తెలియకుండా ఎట్లనయ్యా? మీరే దేశం రూపురేఖలు మార్చేదే, మీరే తుంగల పడితిరి. మీరు లేచేది ఎప్పుడు, దేశాన్ని మార్చేది ఎప్పుడు? పాడినా ఆల్రెడీ ఒక పాట మన దానిలో మ్యాక్స్ న్యూస్లో ఉంటుంది, చూడరు ఒకసారి. నిరుద్యోగుల గురించి 2 పాటలు పాడినా. కాళీకి చెప్పులేక ఊరూరా తిరిగినాము, కాళీకి చెప్పులేక ఊరూరా తిరిగినాము, కాంగ్రెసు కోటేస్తే నుదిటి రాత మారుద్దని, మీ కాంగ్రెసు కోటు వేస్తేరో ఓ కాంగ్రెస్ అన్న మా చేతులనే నరికినావయో ఓ కాంగ్రెస్ అన్న, కాంగ్రెసు కోటేస్తే నుదిటి రాత మారుద్దని, కాళీకి చెప్పులేక ఊరూరా తిరిగినాము, రోడ్ల మీద వండబెట్టెనో ఈ కాంగ్రెస్ వాళ్ళు, మమ్మల్ని కథం చెయ్యబొమ్మంటుండ్రో ఈ కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా చెప్తున్నా, చాలామంది కామెంట్లు, అన్నా రేవంత్ రెడ్డిని ఏమనొద్దన్నా అంటున్నారు. నా ప్రతి వీడియో మీరు ఒకసారి చూడుర్రి. రేవంత్ రెడ్డి గారు నాకు చుట్టం కాదు, కేసీఆర్ గారు నాకు చుట్టం కాదు. మళ్ళీ చెప్తున్నా,
నేను ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నా. రేవంత్ రెడ్డి అంటే నాకు కూడా ఇష్టమే. కాకపోతే నేను ప్రభుత్వం మీద ఎందుకంటే ఇట్లాంటి మా బతుకుల మీద, లేకుంటే రైతు కుప్పల మీద రైతుల కోసం అని చెప్పి, నిరుద్యోగుల కోసం అని చెప్పి, మా చెల్లెళ్లకు స్కూటీల కోసం అని చెప్పి, మా తల్లులకు బంగారం కోసం అని చెప్పి, తులం బంగారం మ్యాటర్ దిక్కే లేకుండా పోయింది. అది జాడే లేదు. నేను గిట్ల కొట్లాడితే ఒకడేమో కేసీఆర్ మనిషి అంటాడు, ఒకడేమో సిపిఎం మనిషివా అంటాడు, ఒకడేమో బీజేపీ మనిషివా అంటాడు. నేను నిజంగా ఒకటి అడుగుతా, బీఆర్ఎస్ మనిషినో బీజేపీ మనిషినో సిపిఎం మనిషినో అయితే గీడెందుకుంటారా ఆయన? నాకు అర్థం కాదు. బరాబర్ బాజాప్తగా కండవ కప్పుకొని తిరుగుతా కదా మంచిగా బయట నుంచే మారుస్తా కదా జనాన్ని. ఆడ చెప్తే ఎవరన్నా మాట వినక గీడికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. ఈ నుంచి ఒక 50% వింటారు. ఇంకా గట్టిగా వినాలంటే మనం తెల్లబట్టలు వేసుకోవాలి. కద్దరేసుకొని చెప్తే మన కాకి నమ్మినట్టు నమ్ముతారు. నిజంగా వీళ్ళకు కద్దరు బట్టలు వేసుకొని చెవులో ఎన్ని పూలు పెట్టినా కానీ పెట్టురి 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 పెట్టురు అంటారు. అట్లాంటి జనం ఉన్నారు. అందుకే యావత్ తెలంగాణ ప్రజలారా, దయచేసి నా మాటలు తూటల్లాగా ఉంటాయి, బాధపడద్దు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీ ప్రభుత్వాన్నే నేను అడుగుతున్నా కానీ మిమ్మల్ని కాదయ్యా. మాకు ఇచ్చే 6 గ్యారంటీలు ఇంకా 2 ఏళ్ళు అయితే మీ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. ఈ 2 ఏళ్లలోపు 6 గ్యారంటీలు ఇస్తారా? మా అవ్వలకు మా అక్కలకు తులం బంగారం వస్తుందా? మళ్ళీ మా రైతన్నలు ఇంకా సావులు చావకుండా, నిరుద్యోగుల పానాలు పోకుండా, నిరుద్యోగులు రోడ్ల మీద కాకుండా వాళ్ళకు 3 పూటలు అన్నం దొరికేటట్టయినా చూడయ్యా. కింద మంచిగా ఎవరు బతిలాడతారు? మీరు జాబులు ఇస్తే పాపం బీటెక్ చేసుకున్న వాళ్ళు కెమెరా ముంగడ పెట్టుకొని కెమెరా నాకు పెట్టిండు పాపం. ఆయన బీటెక్ చేసిన పోరాడు 10-15 వేలకు పని చేస్తుర్రు. ఎలక్షన్ల ముందటే అందుకే చెప్తున్నా నేను, నిరుద్యోగులకు కూడా రేపు ఫ్యూచర్ ఎలక్షన్లు వస్తే మా దగ్గర జాబులు లేవు మేము వేయమని చెప్పురి. పోలీస్ పెద్దనే చెప్తాడు 20,000 17,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి మీరేమో 5,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సాక్షిసే చెప్పురు, ఏం కాదు. మేము వస్తే గివి వేస్తాం గివి వేయం, చేసే పనులే చెప్పురి బాజాప్తగా. తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా జర్ర మారురి. మీరు మారితేనే మళ్ళీ మన తెలంగాణ బాగుపడుతుంది. మీరు గిట్లనే కూర్చుంటా అంటే నేను గిట్లే చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకేనా? రైట్.